నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర. మధుమేహం చాప కింద నీరులా మొత్తం భూగోళాన్ని చుట్టేస్తోంది. అసలు ప్రపంచవ్యాప్తంగా మధుమేహాల సంఖ్య అత్యంత వేగంగా పెరిగిపోతోంది. మరి మధుమేహం ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో చాలా మార్పులు చేయాలి. అలాగే కానీ ఈ విషయం తెలియక చాలామంది స్వీట్స్ మానేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం కొన్ని సూచనలు పాటించాలని అంటున్నారు. ఆ సూచనలు సలహాలు ఇచ్చేందుకు డాక్టర్ పివి రావు గారు మన స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఈ డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? వీటికి ఎట్లాంటి సూచనలు సలహాలు ఇస్తారు? డయాబెటీస్ అంటే నిర్వచనం చూసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవటాన్ని డయాబెటీస్ అంటాం అనమాట. కానీ ఆ ఒక్క దాని మీద ఆధారపడి అది వ్యాధి నిర్ధారణకు అయితే ఉపయోగపడుతుంది, కానీ రక్తంలో గ్లూకోజ్ యొక్క పరిమాణం డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంట. అది ఒక్క రక్తంలో గ్లూకోజ్ మీదే కాకుండా రక్తపోటు, తర్వాత రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, అలాగే ఎన్నో రకాల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, శరీరంలో వాపు ప్రక్రియను కలిగించేటువంటి ఎన్నో పదార్థాలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది ఒక్క రక్తంలో గ్లూకోజ్ అనేటువంటి ఒక్క విషయంతోనే కాకుండా మిగతా అన్నీ కలుపుకొని మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒక 4-5 రకాల వ్యాధులన్నీ కలుపుకుంటే రక్తపోటు, రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, లావుగా ఉండటం, తర్వాత గుండె జబ్బులు, ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటున్నారు. ఇంకా 20-30 రకాల సమస్యలు ఉన్నాయన్నమాట. ఇవాళ డయాబెటీస్ అనేదాన్ని అనవసరంగా అందరూ కూడా రక్తంలో గ్లూకోజ్తోనే మరి దాన్ని పోల్చుకుని రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయినంత మాత్రాన మన డయాబెటీస్ తగ్గిపోతుందని చెప్పి అనుకుంటారు. అలా కాదు. చాలా కొత్త విషయాలు బయటపడ్డాయి, చాలా కొత్త విషయాలు బయట తెలుస్తున్నాయి. కాబట్టి డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో సామాన్యంగా అందరూ చూస్తున్నారు కదా, 25 ఏళ్ళు దాటిన వాళ్ళందరిలో కూడా డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి డయాబెటీస్ గురించిన పూర్తి అవగాహన అందరికి ఉన్నట్లయితే, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా డయాబెటీస్ గురించి తెలుసుకున్నట్లయితే, ఎవరికైనా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటే ముందే తెలుసుకుని, ముందస్తు మధుమేహం అంటాం, అది కూడా ముందే తెలుసుకుని దానికి సంబంధించిన నివారణ చర్యలు పాటించినట్లయితే మన డయాబెటీస్ని ముందుగా నివారించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అయితే సార్, ముఖ్యంగా ఇక్కడ డయాబెటీస్ అనగానే మనం తినే ఫుడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. తినే ఫుడ్, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఆల్టర్నేట్గా ఇంకేదన్నా దాని గురించి అంటే దాని ద్వారా కూడా డయాబెటీస్ని తొందరగా తగ్గించుకోవచ్చు అని ఏమైనా ఉందంటారా? అందరూ మీరు చెప్పినట్టు అందరూ కూడా డయాబెటీస్ అంటే ఆహారంలో మనం తప్పు చేశాం కాబట్టి డయాబెటీస్ వచ్చిందంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళల్లో 30% మందికే డయాబెటీస్ ఉంటుంది. మిగతా 70% మందికి డయాబెటీస్ ఉండకపోవచ్చు, వేరే జబ్బులు ఉండొచ్చు, కానీ డయాబెటీస్ ఉండకపోవచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా లావుగా ఉన్నవాళ్ళు కాదు. 70% మంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు నార్మల్ వెయిట్లో ఉంటారు, లేదా బరువు తక్కువగా కూడా ఉంటారు. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఎవరైతే వ్యవసాయ వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళంతా కూడా వెయిట్ ఎక్కువగా ఏముండరు అనమాట, బరువుగా ఏముండరు. కాబట్టి ఏదో నేను ఎక్కువ తిన్నాను, బరువుగా ఉన్నాను కాబట్టి డయాబెటీస్ వచ్చిందనే మాట కరెక్ట్ కాదని ఈ మధ్యకాలంలో చాలా పరిశోధనలో తేలింది. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఆహార వ్యాయామ నియమాలతో పాటుగా మందులు అయితే వేసుకోవాలి అందరూ. మరి నేను ఆహారంలో పాటిస్తాను, ఆహార నియమాలు పాటిస్తాను, డయాబెటీస్ని తగ్గించుకుంటాను అంటారు, కానీ అలా కాదు. ఇందులో కొన్ని అపనమ్మకాలు కూడా ఉన్నాయి. అంటే డాక్టర్లు అనవసరంగా మన చేత మందులు వాడిస్తున్నారు, డాక్టర్లు అనవసరంగా పరీక్షలు చేయిస్తున్నారు అనే అపోహలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో వాటి గురించిన పూర్తి అవగాహన తెలుసుకున్నట్లయితే బాగుంటుంది. ఆహార వ్యాయామ నియమాలు ఇవాళ మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క మార్గసూత్రాలని మనం చూసుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల యొక్క డయాబెటీస్ చికిత్సలో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలాంటి గైడ్లైన్స్ అని చెప్పి వెలువరిస్తూ ఉంటారు అన్నమాట. వాటిలో ఏం రాస్తారంటే, ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండటం అనేది ముఖ్యమే. అంటే మీరు అన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటించడం ముఖ్యమే, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కూడా పాటించాలి. కానీ వాటితో పాటుగా డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజునే మీరు మందులు వేసుకోవటం మొదలుపెట్టాలి. ఇదివరలో ఏంటంటే, డయాబెటీస్ వచ్చిన తర్వాత 3 నెలల పాటు ఏదో ఆహారం వ్యాయామ నియమాలు పాటించండి, యోగా చేసుకోండి,
అంటే నాన్ ఫార్మకలాజికల్ థెరపీ చేసుకుని ఒక 3 నెలలు పోయిన తర్వాత కూడా రక్తంలో గ్లూకోజ్ తగ్గకపోతే మందులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇవాళ అలా కాదు. ఎందుకంటే ముఖ్యంగా భారతీయుల్లోనూ భారతీయ సంతతికి చెందిన మన వాళ్ళల్లో అంటే మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళల్లో బయటపడిన విషయం ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అని తెలిసిన మొట్టమొదటి రోజే వాళ్ళ రక్తంలో గ్లూకోజ్తో పాటుగా అవయవాల్లో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది ముఖ్యంగా భారతీయుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళకి గుండె పరీక్షలు చేసినట్లయితే వాళ్ళలో దాదాపు 15% మందికి గుండె జబ్బులు ఉంటున్నాయి. అంటే గుండె జబ్బు ఉందని వాళ్ళకి ఏ రూపంలోనూ బయటపడదు. మనం రక్తంలో గ్లూకోజ్తో పాటుగా వాడి పరీక్షలు చేస్తేనే బయటపడుతుంది. అలాగే గుండె జబ్బుల కన్నా కూడా కంటి వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు 16-18% అంటే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే అప్పటికే వాళ్ళకి 10-15 ఏళ్ళుగా డయాబెటీస్ బయటపడకుండా లోపలుండి దానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా కంటి చూపులోను మూత్రపిండాల్లోనూ బయట ఉన్న తర్వాత మనం డయాబెటీస్ ఉందని అనుకుంటున్నాం కదా. ఇక ఆ తర్వాత ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. వెంటనే డయాబెటీస్కి సంబంధించిన మందులు లేదా దాంతోపాటు వచ్చేటువంటి మిగతా సమస్యలకి మందులు వేసుకోవటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అయితే డాక్టర్ గారు చాలామంది కూడా డయాబెటీస్ గురించి అనేక క్వశ్చన్స్ ఉంటాయి, అనేక అపోహలు ఉంటాయి. మనకు ఆ క్వశ్చన్స్కి అపోహలకి ఒక సొల్యూషన్ తెలుసుకోవడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, కోటిరెడ్డి గారు. నమస్తే అండి సార్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే నాకు డయాబెటిక్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ మధ్య ఒక మిత్రుడు చెప్పాడు, ఒక మెడిసిన్ వచ్చింది, ఒక డోస్ తీసుకుంటే 6 నెలల వరకు ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు, అలా సంవత్సరానికి 2 సార్లు ఒక డోస్ తోటి సరిపోతుంది, కొంచెం ఖరీదైంది అని చెప్పి. నిజంగానే ఇది వాస్తవమేనంటారా? 6 నెలలకు ఒకసారి వాడేటువంటి మందు అంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఏమీ రాలేదు. వారానికి ఒకసారి బరువు తగ్గిస్తూ డయాబెటీస్ని కూడా నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు వచ్చాయన్నమాట. అంటే వారానికి ఒకసారి వచ్చే మందులు. ఆ తర్వాత రాబోయే కాలంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ వారానికి ఒకసారి పనిచేసేటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్ వస్తోంది, ఇంకా రాలేదు అది కూడా. ఇలాగా రాబోయే కాలంలో ఒక వారం పాటు పనిచేసేటువంటి మందులు మాత్రల రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ మరీ 6 నెలల వరకు కూడా ఏ మందు వాడకుండా మన సంవత్సరానికి 2 సార్లు మాత్రమే మందులు వాడుతూ డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ఇప్పటి వరకు అటువంటి మందులు అంటూ ఏమీ రాలేదండి. రైట్, థ్యాంక్ యూ అండి కోటిరెడ్డి గారు. సార్, కాలర్ చెప్పినట్టుగా ఇప్పుడు ఫుడ్ పరంగా కాకుండా మనం తీసుకునే ట్రీట్మెంట్తో కూడా డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు అని అంటున్నారు. మరి దాని గురించి మనం డాక్టర్ గారు ఇందాక కాలర్ చెప్పినట్టుగా ఒక డోస్ తీసుకుంటే మళ్ళీ 6 మంత్స్కి ఇంకో డోస్ తీసుకోవాలి అని అంటున్నారు. అలాగే ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీతో ఏమైనా డయాబెటీస్ని తగ్గించుకునే ఛాన్స్ ఉందంటారా? అట్లాంటి టెక్నాలజీస్ ఏమైనా వచ్చాయంటారు? డయాబెటీస్ని పూర్తిగా నయం చేయటం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు, కానీ ఆ కోణంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే డయాబెటీస్ని మనం రెమిషన్ అంటాం అనమాట, క్యూర్ కాదు, అంటే పూర్తిగా నయం చేసే అవకాశం లేదు, కానీ రెమిషన్ కొంతకాలం పాటు కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు డయాబెటీస్లో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఆపచ్చు అనమాట. అంటే రాబోయే కాలంలో దాన్ని తీవ్రతరం కాకుండా ఆపచ్చు. అలాంటి రెమిషన్ అంటాం. అలాంటి అవకాశం కొంతవరకు ఉంది. దానికి రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిల్లో కొన్ని పరికరాలు కూడా తయారు చేస్తున్నారు అన్నమాట. రకరకాల పరికరాలు తయారు చేస్తున్నారు ఈ రెమిషన్ కోసం అని చెప్పి. ఇప్పుడు మందులకి మనకు అందుబాటులో ఉన్న మందుల విషయం తీసుకున్నట్లయితే కొన్ని ఈ జిఎల్పి రిసెప్టార్ ఎగనిస్ట్లు అని కొన్ని మందులు వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో అయితే డ్యూయల్ ఎగనిస్ట్ అని చెప్పి జిఎల్పి జిఐపి రెండిటితోనూ ఎగనిస్ట్లు అనమాట. అలాంటి స్వభావం ఉన్నటువంటి మందులు మార్కెట్లో ఉన్నాయి. ఈ మందులు వేసుకుంటూ ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళకి 10-15% వరకు వాళ్ళ బరువు తగ్గించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజ్ని మనం రెమిషన్లోకి తీసుకెళ్ళచ్చు. అంటే కొంతకాలం పాటు దానికి మందులు డయాబెటీస్కి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. కానీ బరువు తగ్గించుకోవాలి. ఇదంతా బరువులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు. అదే సామాన్యమైన బరువు ఉన్న లేదా బరువు తక్కువగా ఉన్న ఈ మందులు వాడటానికి అవకాశం లేదు. ఈ మందులకి ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 దాటి ఉన్నట్లయితే ఇలాంటి మందులు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళ రెమిషన్కి మనకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని మందులు 2 రకాల మందులు ఉన్నాయి. సమాగ్లూటైడ్ అని ఒకటి ఉంది, తర్వాత టిరిజప్టైడ్ అనే మందు ఉంది.
ఈ మందులను తయారు చేసే వాళ్ళు ఏంటంటే చాలా ఖరీదుగా అమ్ముతున్నారు. ఇప్పుడు అవన్నీ తక్కువ ఖరీదులో రాబోయే కాలంలో భారతదేశంలో కూడా ఈ 2 మందులని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. కొద్ది నెలల్లోనే మన దేశంలో కూడా ఈ మందులు తయారైనప్పుడు మరి ఆ ఖర్చులు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మందులతో రెమిషన్ అంటే కొన్ని నెలల పాటు రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా మనం నివారించుకోవచ్చు, ఆపుకోవచ్చు అనమాట. ఇక రకరకాల పరికరాలు వస్తున్నాయి. అంటే ఆపరేషన్లు అని చెప్పి మనం తీసుకునేటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వకుండా ఉండడానికి ఆపరేషన్లు వస్తున్నాయి. ఆహారాన్ని షంట్లు అంటారు అనమాట. అంటే మన ఆహారం అనేది జీర్ణాశయం నుంచి చిన్న ప్రేవుల ద్వారా వెళ్లకుండా పెద్ద ప్రేవుల్లోకి తిన్నగా వెళ్ళిపోవటానికి ఇలాంటి ఆపరేషన్లు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆపరేషన్లతో కూడా కొంతవరకు మనం రెమిషన్ అంటే కొంతకాలం పాటు రక్తంలో గ్లూకోజ్ని తక్కువగా ఉండేటట్టు చేయడానికి అవకాశం ఉంది. అయితే డాక్టర్ గారు కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. షుగర్ రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటే మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు అన్నది ఆహారంలో షుగర్ తినటం అనేది కాకుండా వేరే జాగ్రత్తలు అడుగుతున్నారా? అంతేనండి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, బరువు తగ్గించడం అనేది అన్నిటికన్నా ముఖ్యం. ఒకవేళ బరువుగా ఉన్నట్లయితే, బరువు లేని వాళ్ళకి అలా చెప్పం. తర్వాత ఇంకోటి ఏంటంటే నియంత్రణ అనేది వేరు, నివారణ వేరు అనమాట. నేను నివారణ గురించి మాట్లాడతాను. నివారణ అనేది మనం బరువు తక్కువగా ఉంటే డయాబెటీస్ నివారించుకోవచ్చు. అలాగే శారీరక శ్రమ కొంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్యాక్టివిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, లీజర్ ప్యాటర్న్స్ అంటాం, ఇవన్నీ కూడా కొంతవరకు మనం వాటిని శారీరక శ్రమ పెంచుకున్నట్లయితే ఏ రకంగానే కూడా అంటే ఉదాహరణకి ఏదో లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కడం, లేదా బయట కొంచెం దగ్గర ప్రదేశాలకు నడుచుకుంటూ వెళ్ళటం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేసినట్లయితే కూడా డయాబెటీస్ని నివారించుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ముఖ్యంగా ఆహార విషయం చాలామంది అనవసరమైనటువంటి అపోహలకు లోనవుతూ ఉంటారు. తెల్లగా ఉన్నటువంటి అన్నం తింటే డయాబెటీస్ వస్తుంది కాబట్టి అది మానేసి గోధుమలు తిందాం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, తైదులు ఇలాంటివన్నీ తిందాం అనుకుంటారు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకందరికీ కూడా 25% మందికి గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ అనేటువంటి సమస్య ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా మనకు ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా తింటున్నటువంటి ఆహారాన్ని మనం మానేసి వేరే ఆహారం తిన్నట్లయితే మనకి కడుపులో జెజునల్ అట్రఫీ అంటారు అనమాట. అంటే మనకి చిన్న ప్రేవుల మొదటి భాగం కొంత పాడవుతుంది. ఇవన్నీ తెలుసుకుని కొంచెం ఆహారంలో మార్పులు కూడా సక్రమంగా ఎవరైనా డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు సలహాతో చేసుకోవాలి. కానీ మనమే తెల్లగా ఉన్నవన్నీ మానేయాలి, తర్వాత ఏమో ఇలా ఏదో అరగని పదార్థాలు తినాలి, అంటే ఫైబర్ ఎక్కువ తినాలని చెప్పుకుంటారు కదా, అరగని పదార్థాలు తినాలని చెప్పి శరీరాన్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి ఆహార వ్యాయామ నియమాలన్నీ కూడా ఎవరి సలహా తీసుకుని బాగా నిష్ణాతులైనటువంటి నిపుణుల సలహా తీసుకుని వారి ద్వారా మనం డయాబెటీస్ని నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మేము యోగా మీద ఎన్నో పరిశోధనలు చేసాం. మన భారతదేశం ప్రభుత్వం తరఫున 6 ప్రధాన నగరాల్లో చేసినటువంటి పరిశోధనలో యోగా వల్ల కూడా కొన్ని సంవత్సరాల పాటు మనం ముందస్తు మధుమేహాన్ని మధుమేహంగా మారకుండా మనం నివారించుకోవచ్చు అని చెప్పి కొన్ని పరిశోధనలో తేలింది. ఇది కూడా నిర్ధారణ జరిగింది. కాబట్టి కొన్ని రకాల యోగాసనాలు కూడా తెలుసుకున్నట్లయితే వాటి ద్వారా కూడా మనం డయాబెటీస్ని కొద్ది సంవత్సరాల పాటు ఆలస్యం చేసుకోవచ్చు. పూర్తిగా నివారించుకోలేకపోయినా కొద్ది సంవత్సరాలు ఆలస్యం అయ్యేటట్టు చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి రమేష్ గారు. ఎస్ సార్, కాలర్ చెప్పినట్టుగా మరి మనం తినే ఆహారంతో డైట్ చేస్తూ ఉంటారు కొంతమంది, డయాబెటీస్ షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మరి ఇంకేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అయితే డైట్ చేస్తున్నప్పుడు మనం పూర్తిగా చాలా సాల్ట్ లేని ఫుడ్ కూడా తింటూ ఉంటాం. చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది డైట్ అంటూ చాలా రైస్ మానేసి బ్రౌన్ రైస్ అనేది ఇదని తింటూ ఉంటున్నారు. మరి అలాంటి ఆ టైంలో షుగర్ లెవెల్స్ అనేది తగ్గి ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఆహార నియమాలతో మొత్తం రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం లేదు. మరీ కొంతమంది రోజుల పాటు మంచినీళ్ళు మాత్రమే తాగి అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా కూడా ఉపవాసాలు చేసినా కూడా 12 గంటలు చేస్తారు, 16 గంటలు చేస్తారు. మన మతపరంగా కూడా 12-16 గంటలు దాటి ఉపవాసాలు ఉండవు. మరి చాలా పూజల్లో ఏంటంటే మనం పాలు తాగొచ్చు, అరటిపళ్ళు తినొచ్చు, ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయరు. కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి మరీ 2 రోజులు 3 రోజులు, అది 18 గంటలు దాటి చేయకూడదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మరి ఎవరైనా రోజుల తరబడి చేసినట్లయితే కొంతవరకు వాళ్ళకి ఆహార లోపం వలన
పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం లోపించి కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం షుగర్ అంతా తగ్గిపోయే అవకాశం లేదు. మరో విషయం, మీరు ఉప్పు గురించి మాట్లాడారు కదా. ఉప్పు అనేది చాలా తక్కువ, అంటే గ్రాముల్లోనే ఇప్పుడు ఏదైతే షుగర్ తిన్నట్లయితే, బెల్లం, పంచదార, తేనె ఇలాంటివి తిన్నట్లయితే ఏ సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటున్నారో, అది గ్రాముల్లో, అంటే మనం ఏదో ఒక 10 గ్రాములు 20 గ్రాములు అంటే 2 చెంచాలు 3 చెంచాలు 4 చెంచాలు పంచదార వేసుకుంటే ఎంత నష్టం కలుగుతుందో, నష్టం కాకపోయినా ఎంత ప్రభావం చూపిస్తుందో అంత ప్రభావం 1 మిల్లీగ్రాము అంటే దాదాపు 100 రెట్లు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అంటే మన ఉప్పు అనేది మామూలు 5 మిల్లీగ్రాములు దాటి వాడకూడదు. భారతదేశంలో ఇప్పటికే మనంతా కూడా 4 మిల్లీగ్రాములు వాడుతున్నాం. ఈ ఉప్పు అనేది తగ్గించినట్లయితే రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. వినటానికి కొత్తగా ఉంటుంది, షుగర్ తగ్గిస్తే కదా షుగర్ తగ్గుతుందని అందరూ అంటారు, కానీ ఉప్పు తగ్గిస్తే కూడా షుగర్ తగ్గుతుంది. ఉప్పు అనేది చాలా మిల్లీగ్రాముల్లో ఉంటుందన్నమాట. మనం వేసుకునేటువంటి ఆహారంలో ఉప్పు తగ్గించినట్లయితే, మన వంటల్లో ఉప్పు తగ్గించినట్లయితే రక్తంలో గ్లూకోజ్ కూడా తగ్గుతుంది. ఉప్పు అనేది శరీరంలో చాలా ప్రధానమైనటువంటి ఒక పదార్థం. ఉప్పు మొత్తం తగ్గిపోయి, అంటే సోడియం అనేది 125 120 అలా వచ్చినట్లయితే ప్రమాదం. 135 ఉంటుందని, 135 మిల్లీ, అదైతే తప్పేం లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా పరిశోధనలో ఉప్పు తగ్గిస్తే డయాబెటీస్ తగ్గుతుందనే విషయం కూడా బయటపడింది. మేమేం చెప్తామంటే ఉప్పుతో పాటు పులుపు, కారం, మసాలా, వేపుడు ఇవి తగ్గించినట్లయితే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవచ్చు, రాకుండా కూడా నివారించుకోవచ్చు అని. అంతేగాని వాళ్ళందరూ కూడా తీపి మీదే ఎక్కువ ఎంఫసిస్ పెట్టి మనం పంచదార మానేద్దాం, బెల్లం వేసుకుందాం, లేదా అసలు షుగరే మానేద్దాం, ఆహారంలో ఎటువంటి తీపి పదార్థం తినకూడదు అనేది కరెక్ట్ కాదు. ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా, ఇవన్నీ ఉప్పు, కారం కూడా, ఉప్పు, కారం, వేపుడు, పులుపు, మసాలా వీటితో షుగర్లు వస్తాయి. కానీ ఉట్టి తీపి పదార్థాలు తింటే షుగర్లు వచ్చేటువంటి అవకాశం తక్కువ అండి. అయితే డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ అనేది దీనికి ఏజ్కి సంబంధించింది ఏమైనా ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది అంటే సర్టన్ ఏజ్, యంగ్ ఏజ్లో కూడా ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది, ఎందుకంటారు? డయాబెటీస్ అనేది దాదాపు గత కొద్ది సంవత్సరాలుగా పెద్దవాళ్ళలోనూ పెరుగుతోంది, చిన్నపిల్లల్లో కూడా పెరుగుతోంది. చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది ఎక్కువ పెరిగితే కొంత సమస్యలు ఏంటంటే, చిన్నపిల్లల్లో డయాబెటీస్ వచ్చినట్లయితే, అంటే 15 ఏళ్ల వయసు లోపు వాళ్ళకి డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళకి జీవితాంతం 2 సార్లు కానీ 3 సార్లు కానీ, ప్రతిరోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఖరీదైన పని, కష్టమైన పని. ప్రతిరోజు 2-3 సార్లు ఇంజక్షన్లు చేసుకోవటం కష్టం. దురదృష్టవశాత్తు చిన్నపిల్లలకి డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళు బతికినంతకాలం ఇన్సులిన్ మీద ఆధారపడాలి. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇదివరలో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా ఎక్కువ అవుతున్నారు. అయితే దానికి కొంచెం ఖరీదుతో కూడిన సమస్యే, కానీ ఎవరికైనా కూడా నెలకి ఒక 3,000-4,000 రూపాయలు ఖర్చు అవుతాయి ఈ ఇన్సులిన్ మందులు. అది భరించగలిగినట్లయితే ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉస్మానియా గాంధీ ఇలాంటి చోటంతా కూడా ఉచితంగా ఈ ఇన్సులిన్ మందులు ఇస్తున్నారు. అయితే మొత్తం రాష్ట్రం అంతా ఉన్న హాస్పిటల్స్లో ఈ మందు ఇంకా దొరకట్లేదు, కానీ అది కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ చిన్నపిల్లలకి ఎటువంటి సమస్యలు ఉండవు అన్నమాట. అయితే ఎందుకు పెరుగుతోంది అన్నదానికి కారణాలు ఎన్నో రకాల పరిశోధనలు చేశారు. ఆటో ఇమ్యూనిటీ అంటాం. అదే చిన్నపిల్లల్లో ఏ కారణం చేతో వాళ్ళ సొంత అవయవంలోని కణాలని మరి పాడు చేసేటువంటి ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే బయట నుంచి మరి వాతావరణ కాలుష్యమా, లేదా మరి ఏదైనా రేడియో ధార్మిక శక్తి, వీటి గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ కారణం చేతో మరి మన చిన్నపిల్లల కంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కానీ, లేదా పుట్టిన మొదటి సంవత్సరం లేదా మొదటి సంవత్సరాల్లో 4-5 సంవత్సరాల్లో మనకి కొన్ని వాతావరణ కాలుష్యాల వల్ల కూడా ఆటో ఇమ్యూనిటీ, అంటే మీ శరీరంలో కణాలని, మీ శరీరంలోని కణాలని మీ శరీరమే దానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది అనమాట. అంటే మన రక్షణ వ్యవస్థ అది. కానీ రక్షణ వ్యవస్థ అతిగా ప్రకోపించినట్లయితే ఆటో ఇమ్యూనిటీ అంటాం. అప్పుడు ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్ అని చెప్పి లోపల ఉన్నటువంటి కణాలను అది పాడు చేస్తుంది. అలాగే మిగతా కణాలను కూడా, రకరకాల అవయవాల్లోని కణాలను పాడు చేయటం వలన చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ పెరుగుతుంది. కారణాలు పూర్తిగా తెలియలేదు, కానీ కొంతవరకు అనుమానాలు ఈ కాలుష్యాలు అవ్వచ్చు. బయట ప్లాస్టిక్ పరిశ్రమలో కూడా నానో ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే
ఆ పిండంలో అవన్నీ ప్రవేశించడం వలన కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఒక ఆలోచన. అయితే డాక్టర్ గారు ముఖ్యంగా ఈ నార్మల్ వాళ్ళు దాంట్లో డయాబెటీస్ కాకుండా మనం సాధారణంగా చాలామంది ప్రెగ్నెన్సీ ఉమెన్లో కూడా ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటారు? ఈ గర్భవతుల్లో డయాబెటీస్ రావడం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది. ఇదివరకు మనం దాదాపు 5-10% గర్భవతుల్లో డయాబెటీస్ రావడం చూసాం. కానీ ఇప్పుడు దాదాపు 15% పెరిగింది. అంటే 16-17% గర్భవతుల్లో డయాబెటీస్ వస్తుంది. చాలామందికి వస్తుంది అనమాట. దీనికి కూడా మరి చిన్నపిల్లల్లో డయాబెటీస్ రావడానికి ఎటువంటి కారణాలు చెప్పుకుంటాం, అలాంటి కారణాలే వీళ్ళకి కూడా చెప్పుకుంటాం. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీగా ఉండాలంటే వాళ్ళు గర్భం దాల్చడానికి ముందే అసలు మనకి శరీరంలో కొన్ని ఈ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉంది, రక్తపోటు అంటే బీపీ ఎంత ఉంది, తర్వాత మూత్రంలో ఆల్బుమిన్ ఏమైనా పోతా ఉందా, మన శరీరంలో రక్తంలోని ఐరన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరీక్షలు చేయాల్సిందే. అంటే ప్రీ ప్లానింగ్ అనమాట. ప్రెగ్నెన్సీ ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్లానింగ్లో ఈ రక్త పరీక్షలన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని ఇవన్నీ కూడా నియంత్రణలో ఉన్నట్లయితేనే వాళ్ళు గర్భం దాల్చాలన్నమాట. లేదా మనం ఏదైనా కారణం వల్ల ఈ పరీక్షలు చేసుకోకుండా గర్భవతులు అయ్యి వాళ్ళకి డయాబెటీస్ వచ్చినట్లయితే మొదటి 6-7 వారాల్లోనే ఆ రక్తంలోని గ్లూకోజ్ పిండం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్గనోజెన్సిస్ అంట, అవయవాలన్నీ కూడా శరీరంలోని అవయవాలన్నీ, పిండంలోని అవయవాలన్నీ కూడా మొదటి 7 వారాల్లోనే తయారైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ ముందే మనం రక్తంలో గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏ కారణం చేతన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డయాబెటీస్ బయటపడినట్లయితే ఇక ఆ తర్వాత చాలా ఖచ్చితంగా 2-3 సార్లు ఇంజక్షన్లు వేసుకుంటూ మళ్ళీ డెలివరీ ప్రసవం అయ్యే వరకు కూడా ఇంజక్షన్ రూపంలో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. లేనట్లయితే అంగవికలాంగులు అనమాట, అంగవైకల్యంతో పిల్లలు పుడతారు. కాబట్టి చాలా వరకు వీటిని మనం తగ్గించగలిగాం. కానీ ఈ విషయాలన్నీ కూడా ఇంకా ప్రజల్లో అవగాహన పెరిగి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలు అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పరీక్షలన్నీ చేయించుకుని ఆ నియంత్రణలో ఉన్నట్లయితేనే గర్భం దాల్చడం అనేది చాలా ముఖ్యమైన సూచన. అయితే డాక్టర్ గారు ముఖ్యంగా అధిక బరువు ఉండడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? లావుగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుందనే విషయం కరెక్టే, కానీ ఎవరికి వస్తుందో మనకు తెలియదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటాం. రావచ్చేమో, మరి 30% మంది లావుగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, 70% మందికి రాదు. కానీ అందరికీ రాదు అని చెప్పలేం కదా. కాబట్టి లావుగా ఉండకుండా ఉండటమే ముఖ్యం అనమాట. లావు అనే దానికి నిర్వచనం ఏంటంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మన ఎత్తుకి తగినంత బరువు ఉండాలన్నమాట. ఎత్తుకు తగినంత బరువు అంటే ఎలా అంటే లెక్క మన వెయిట్ కిలోస్లో తీసుకుని దాన్ని డివైడ్ చేసుకోవాలి. హైట్ మీటర్స్లో స్క్వేర్ చేసుకుని హైట్ మీటర్ స్క్వేర్ అంటాం అనమాట. డివైడ్ చేసుకుంటే అది మామూలుగా భారతదేశంలో 18.5 నుంచి 23 నెంబర్ లోపు రావాలి. 18.5 నుంచి 23 దాటకూడదు అనమాట. 23 దాటితే వాళ్ళకి బరువు పెరుగుతున్నారు అంటాం. ఇది ప్రపంచ దేశాలకి అన్వయించదు. వాళ్ళ దేశంలో అయితే 25 బిఎంఐ వరకు వాళ్ళకి నార్మలే. కానీ భారతదేశంలో 23 దగ్గరే మనం వీళ్ళు అధిక బరువు ఉన్నారు, ఓవర్ వెయిట్ అంటాం అనమాట. 25 దాటితే వాళ్ళు లావుగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి లెక్కలన్నీ కూడా మనం కూడా తెలుసుకుని ముందే మనకి అధిక బరువు ఉన్నామా లేదా బరువు పెరిగిపోయామా అనే విషయం తెలుసుకుని బరువు తగ్గించుకోవడానికి రకరకాల కార్యక్రమాలు, ఆహారం చేసుకోవచ్చు, వ్యాయామాలు చేసుకోవచ్చు, లేదా వాళ్ళకి ఎటువంటి కార్యక్రమంతో బరువు తగ్గించుకోగలరో చేసినట్లయితే డయాబెటీస్ నివారించుకోవచ్చు అనమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా 25 బిఎంఐ ఉన్నట్లయితే కొంత 23 బిఎంఐ వరకు వాళ్ళ బరువు తగ్గించుకున్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్ నియంత్రణలో బాగా సులభంగా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లు రెమిషన్ కూడా కొన్ని నెలల పాటు డయాబెటీస్ రక్తంలో గ్లూకోజ్ అసలు కనిపించకుండా పూర్తిగా కొన్ని నెలల పాటు లేకుండా మనం మాత్రల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా కూడా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే డయాబెటీస్ నుంచి తొందరగా మనం బయటపడచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే. నమస్తే.
చూసారు కదా, మరి డయాబెటీస్ అంటే చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి, చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం తగ్గిస్తే చాలు, స్వీట్స్ తినడం తగ్గిస్తే చాలు, డయాబెటీస్ తగ్గిపోతుంది అంటూ కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఆహారంతోనే కాకుండా మనం తీసుకునే ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం డయాబెటీస్ని తొందరగా తగ్గించుకోవచ్చు అంటూ కూడా డాక్టర్ పివి రావు గారు చెప్పారు. మరి ఇది ఇవాల్టి హలో స్వతంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.